హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 170. ఇక స్టోరీ చూసేద్దాం. నీ ద్వేషం, అసహ్యపు చూపులతో తప్పు చేసిన దోషిలా నేను నీ ముందు బ్రతకలేను. దాని బదులు విడిపోయి దూరంగా ఉండడమే బెటర్ కదా అంటుంది సోనా. ఆ మాటకి ఆకాష్ కోపం తారాస్థాయికి పెరిగింది. సోనా నరం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి ఆమె బుగ్గలు ఉత్తి పట్టుకుని, అంటే నా నుంచి దూరంగా వెళ్ళిపోతావా అని అడుగుతాడు ఆకాష్. అవును. ఎందుకు? ఆమె నుంచి ఆ మాట అతను తీసుకోలేకపోతున్నాడు. చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న ఆమె అతన్ని వదిలి వెళ్తానంటుంటే తెలియని బాధ, ఆ భయంకరమైన బాధ బరువు అతని గుండె మోయలేకపోతుంది. అతనికి పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. అసలు తన పరిస్థితి ఎందుకు ఇలా అవుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు. అది సోనాలి ప్రేమ అని అతనికి ఎప్పటికి తెలుసునో మరి. నన్ను ప్రేమిస్తున్నాను అన్నావుగా, ఇదేనా నీ ప్రేమ? నా నుంచి దూరంగా వెళ్ళడమా? బలవంతంగా దగ్గరుండి రోజూ చేస్తూ బ్రతకడం కంటే ఇది బెటర్ ఆప్షనేగా అని అంటుంది మన సోనా. దగ్గరుండి మార్చుకో, నిన్ను ప్రేమించేలా చేసుకో అని అంటాడు ఆకాష్. ఇవే మాటలు ఆ ఇన్సిడెంట్ రోజు చెప్పి ఉంటే నా ప్రేమతో నిన్ను మార్చుకుని నన్ను ప్రేమించుకునేలా చేసేదాన్ని ఆకాష్. కానీ టూ లేట్ ఆకాష్. నువ్వన్నా ఒక్కో మాట ఇక్కడ అంటూ గుండె చెయ్యి వేసుకుని చూపిస్తూ ఇక్కడ బలంగా తగిలాయి నాకు. నువ్వు అన్న మాటలు వేసిన నిందలకి ఈ సోనాలి ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు కేవలం నీ ముందు సోనా ప్రాణం ఉన్న బొమ్మ. ఈ ప్రాణం కూడా నన్ను కన్న తల్లిదండ్రుల కోసం, నేను కనబోతున్న నా బేబీ కోసం అంతే అని అంటుంది సోనా. కేవలం నా కడుపులో ఉన్న ఈ ప్రతిరూపం కోసం కష్టంగా మారాలి అనుకుంటున్నావు కానీ నా కోసం కాదు. అంటే నన్ను వదిలి వెళ్ళిపోతావా అంటాడు ఆకాష్. ఈసారి అతని స్వరం వణికింది. ఒక్క నిమిషం ఆకాష్ కళ్ళల్లో చూసిన సోనాకి అతని కళ్ళల్లో ఆమెకు ఏం కనిపించిందో మరి. సరే, నిన్ను వదిలి వెళ్ళను. నీ ద్వేషాన్ని కూడా కష్టంగా ఇష్టంగా భరిస్తాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా బేబీ కోసం డ్రామా అయితే, బేబీ పుట్టగానే నా నుంచి దూరం చెయ్యాలని ట్రై చేస్తే ఆ మరుక్షణమే ఈ సోనాలి ప్రాణం వదిలేస్తుందంటుంది సోనా. నీకు తెలుసు కదా, నేను చెప్పింది ఖచ్చితంగా చేసి తీరుతానని గుర్తు పెట్టుకో అని అంటుంది. నీరసంతో కళ్ళు తిరుగుతుంటే అతని భుజాల మీద వాలిపోయి నన్ను రూమ్లోకి తీసుకుని వెళ్ళంటుంది. ఆమెను ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి మళ్ళీ కిందకు వచ్చి తనే ఫ్రెష్ ఫ్రూట్స్తో జ్యూస్ చేసి తీసుకెళ్ళి సోనా వద్దంటున్నా తనే తాగిస్తాడు ఆకాష్. ఆరెంజ్ జ్యూస్ పుల్ల పుల్లగా నాలుకకు టేస్ట్ తగిలేసరికి ముందు వద్దన్నా కూడా బారెడు గ్లాస్ జ్యూస్ పొట్టలోకి పంపి వెంటనే నిద్రలోకి జారుకుంటుంది సోనా. భారతి గార్డెన్లో ఉన్న భర్త దగ్గరికి వెళ్ళి, కూతురు తప్పు చేస్తుందని బాధపడుతున్నారా అండి అంటుంది మెల్లగా. తను నా కూతురు ఎప్పటికీ తప్పు చెయ్యదు. కూతురు కంటే తనని కొడుకులా పెంచాను. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. ఈ నెల రోజులు నా బేబీ అంతలా డిప్రెషన్లోకి వెళ్ళిందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మధ్య ఏదో జరుగుంటుంది అనుకుంటున్నాను అంటారా ఆయన. ఆ ప్రాబ్లం త్వరగా వాళ్ళిద్దరూ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. మధ్యలో మనం వెళ్ళకూడదు అంటారు ఆయన. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లంని నా మనవరాలు సాల్వ్ చేస్తుందంటూ అల్లుడికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నావు అని అంటారు ఆయన. భారతి గారు కంగారుగా ఎక్కడ తన మాటలు విన్నారో అని వినిపించాయా అంటుంది. ఆయన తల ఊపుతారు. ఇద్దరూ ఇంకొంచెం సేపు మౌనంగా అలాగే ఉండిపోతారు. కూతురు పడ్డ నరకాన్ని గుర్తు చేసుకుని ఇద్దరి మనసులు భారమవుతాయి. ఆ తల్లిదండ్రులవి. భర్త గుండెల మీద వాలి ఆ మాత్రం వార్నింగ్ ఇవ్వకపోతే మూర్ఖంతో మోసపోయిన వాడి కళ్ళని ఎప్పటికి తెరవాలని చూడడు. అందుకే గట్టిగానే భయపెట్టి వార్నింగ్ ఇచ్చానండి అంటుంది. వాడి మనసులో నా కూతురు స్థానం ఏంటో, నా కూతురి విలువేంటో తెలుసుకునేంతవరకు నేను ఇలా వార్నింగ్ ఇస్తూనే ఉంటానంటుంది.
భారతి గారు మరీ ఎక్కువగా ఇవ్వకే, వాడు చాలా మంచోడు, అల్లుని వెనవేసుకుంటూ రాకండి అంటుంది కోపంగా భారతి. ఇక వీళ్ళది ఇలా ఉంటే నెక్స్ట్ రౌడీజం చేసి భయపెట్టి మా నోర్లు మూతపడేలా చేస్తే ఇంకెక్కడి నుంచి మిమ్మల్ని మేము హ్యాండిల్ చేయగలం అంటుంది మూతు ముడుస్తూ ధరణి. లాస్ట్ ముద్దుతో దిష్టి తీస్తూ భయపెట్టి నోర్లు మోయించడం లేదే, ఇలా ప్రేమతో ముద్దలు పెట్టి మోయిస్తున్నామంటాడు అతని పెదాలతో ఆమె పెదాలను క్లీన్ చేస్తూ. హే, నీ ముద్దులు నాకేం వద్దు అని పెదాలు తుడుచుకుంటూ. చిన్న మాట అన్నందుకు ఎంతగా ఏడిపించావు నేను ఎలుగానంటుంది ధరణి. సరే, ఎప్పటిదాకా అలా అలా కూర్చుంటావో కూర్చో అని ఆరంగా బెడ్ మీద వాలిపోతాడు మన సూర్య. అరే, పెళ్ళం అలిగింది, బాధపడుతుంది, బుజ్జగించాలని తెలియడం లేదు ఈ బీస్ట్కి. పీకల దాకా తాగేయమంటే బాటిల్ బాటిల్ దించకుండా తాగుతాడు. ఉదయం నుంచి ఇన్ని బాటిల్స్ తాగావు అంటుంది సూర్య భుజం మీద కొడుతూ. సూర్య ధరణి వైపు కోపంగా చూస్తూ, ఉదయం నుంచి ఏడ్చి అలసిపోయి ఉంటావు అని ఇంకా ఏడిపించడం ఎందుకులే అని సైలెంట్గా ఉన్నా. ప్రెజెంట్ నీ మీద చాలా కోపంగా ఉన్నా. ఆ కోపంలో ఏమైనా చేస్తాను. మూసుకుని పడుకో సైలెంట్గా. ఉన్నవాణ్ణి గెలికి తన్నులు తినకు అని అంటాడు సూర్య. సరే కొట్టు అని సూర్య చేత్తో ఆ చెంప ఈ చెంప వేయించుకుంటూ నీ కోపం పోయే వరకు కొట్టు. అంతేకాని ఇలా మాట్లాడకుండా నాకు దూరంగా ఉండకు అని ఏడుస్తుంది ధరణి. తన చేతులు విసురుగా లాక్కుని కొట్టి పడుకో అన్నాను కదా అంటాడు సూర్య సీరియస్గా. సారీ అంటుంది. ఏం మాట్లాడాడో సూర్య. సూర్య మామూలుగా కోపంగా ఉంటేనే ఎర్రగా ఉండే అతని మొహం ఉదయం నుంచి డ్రింక్ చేయడం వల్ల కళ్ళు కూడా ఎర్రగా మారి అతన్ని చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతున్నా పైకి మాత్రం ధైర్యంగా మాట్లాడుతుంది ధరణి. సారీ చెప్తున్నాను కదా కన్నయ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంకెప్పుడు అలా మాట్లాడను. ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్లో అలా మాట్లాడాను అంటుంది ధరణి. నువ్వు మాట్లాడిన ఎదవ మాటలకు ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ అంటే దవడ పగులుతుంది. అసలే రోజు రోజుకి భారంగా మారుతున్న నీ సిచ్యువేషన్కి నేను ఎంతగా లోపల టెన్షన్ పడుతున్నానో నీ ఊహకు కూడా అందదది. ఈ టెన్షన్లో నువ్వు చెప్పే మాటలు నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందా నీకు అని అంటాడు సూర్యస్గా. కోపంగా సూర్య హీనమైన స్వరంతో చెమ్మగిల్లిన కళ్ళతో అతని మాటల్లో కళ్ళల్లో మొహంలో బాధను కనిపెట్టిన ఆమె అతని మీద వాడి సారీ సారీ అని మొహమంతా ముద్దులు పెడుతూ ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను, నువ్వు ఇలా ఉండకు, నేను చూడలేను అంటుంది కన్నీళ్లు కారుస్తూ ధరణి. వీళ్ళ అలకలు బుజ్జిగింపులు ముద్దు మురుపాలు ఇప్పుడు తీరవులేండి. ఇక ఇలా వదిలేసి మన సెకండ్ నైట్ జంటలు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. సూర్య పైకి వెళ్ళిన తర్వాత ఎవరో లోనికి వచ్చి వాళ్ళు వెళ్ళానా విజయ్ మాత్రం గార్డెన్లోకి వెళ్తారు దమ్ము కొట్టడానికి. ఒకరినొకరు సిగరెట్ని ఎంజాయ్ చేస్తూ మన విజ్జు బేబీ బావుని సెకండ్ నైట్ ఇంకా దొబ్బినట్టేనా అంటాడు నవ్వుతూ. లేదురా, సూట్ రూమ్ తీసుకుని గ్రాండ్గా సెకండ్ నైట్ని ప్లాన్ చేసుకున్నాను. ఎదవా, ఆ నవ్వు చూడు, ఎందుకురా నీకు అంత నవ్వొస్తుంది అని అంటాడు. నీ అన్న చేసిన పెంట వల్ల సెకండ్ నైట్ దొబ్బిన సంగతి తెలిసి కూడా ఎలా అడుగుతున్నాడు చూడు, ఎదవన్నది ఎదవా అని తిట్టుకుంటాడు. మొహం అంతా చిట్లించుకుంటాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, బామ్మర్దికి లేని ఎంజాయ్మెంట్ బావకెందుకని మధ్యలో బ్రేక్ ఇచ్చాడు అని కావాలని రాహుల్ని ఇంకా ఉడికించి ఏడిపిస్తాడు మన విజ్జు బేబీ. రే బామ్మర్దిగా, నన్ను తర్వాత ఏడిపిద్దువులే కానీ ముందు నా చెల్లి రూమ్లో ఉందో లేదో చూడు పో. ఇందాక అత్త రూమ్లోకి వెళ్ళినప్పుడు స్వప్నను కూడా తీసుకుని వెళ్ళినట్టు గుర్తుందంటాడు రాహుల్ విజయ్ని. అంతే, విజ్జు బేబీ ఏంటి అని పిటి ఉషాల రన్నింగ్ రేస్ మొదలు పెడతాడు. ఈ మాత్రమే జలక్ ఇవ్వాలిరా నీకు, లేకపోతే నాతోనే వెటకారాలా అని రూమ్లోకి వెళ్ళిన రాహుల్ కూడా షాక్తో అలాగే నించుని ఉండిపోతాడు. మరి మన రాహుల్ బాబు రూమ్లో ఏం చూశాడో మన నెక్స్ట్ వీడియోలో తప్పక చూసేద్దాం.
వీడియో కనుక నచ్చినట్లయితే మరింత సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.